నిఖిల్‌ది ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఒకటి వీడియో ప్రోమో బయటకొచ్చింది. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్‌లో చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రోమో చూసిన వాళ్ళకి తను ఎంత బాధపడుతున్నాడో అర్థమైద్ది. ఇది 'పగిలిన హృదయం' అని స్టార్టింగ్ టైటిల్స్‌తో మొదలవుతుంది. తర్వాత మరి డాన్స్ కూడా చాలా ఎమోషనల్‌గా ఏశాడు. చూడాలి ఎలా ఉంటుందా అని. మ్యాక్సిమం ఆ సాంగ్ కోసం చాలామంది ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే నిఖిల్ అన్న చెప్పడం అయితే ఇది నా పర్సనల్‌లో నన్ను చాలామంది అడిగారు. దాని గురించి ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నట్టు అదైతే డీటెయిల్‌గా చెప్పడం అయితే జరిగింది. ఆ సాంగ్‌లో తను ఫస్ట్ నుంచి తను 'బిగ్ బాస్'కెళ్ళే ముందు వరకు ఏమేం జరిగిందో అవన్నీ క్లారిటీగా ఉంటాయి అన్నట్టు అర్థమవుతుంది. అయితే ఎందుకు వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయింది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ వీడియో సాంగ్‌లో క్లారిటీగా అందరికి అర్థమైద్దని అనుకోవచ్చు. నిఖిల్ డ్యాన్స్ మాత్రం ఆ ఈవెంట్ మొత్తానికి చాలా అద్భుతంగా ఉండిద్ది అని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అది ఎఫర్టబుల్గా ఎంత ఉందంటే రియలిస్టిక్గానే ఉంది. తను నిజంగానే జరిగింది కాబట్టి అది ఇంకా జనాలకు అర్థమయ్యిద్ది అన్నట్టు తన ఒపీనియన్ తీసుకొని ఉంటారు. అయితే తనతో పాటు డ్యాన్స్ వేసింది ఎవరు అని చాలామంది నిన్నే కామెంట్లో పెట్టారు. దానికోసం వీడియో చేద్దాం అనుకున్నాను. అంతలోకి ఈ ప్రోమో వచ్చింది కాబట్టి దీని గురించి చెప్తున్నాను. తనతో డ్యాన్స్ వేసింది కూడా ఐశ్వర్య గారు. అందరూ యష్మి గారు అనుకుంటున్నారు. యష్మి గారు అయితే కాదు డ్యాన్స్ వేసింది, ఐశ్వర్య గారు అని చెప్పి జబర్దస్త్లో అలాగే కొన్ని ఈవెంట్లో చేస్తారు. తను డ్యాన్స్ వేశారు. అయితే వీళ్ళిద్దరు డ్యాన్స్ కూడా ఇదివరకు కూడా చేసినట్టున్నారు కొన్ని డ్యాన్స్ షోలో. చూడాలి ఎలా ఉంటుందని.